హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక మంచి డిఐవై అయితే వచ్చేసాను. ఇంకా ఇది రీయూస్ ఐడియా అని కూడా చెప్పొచ్చు. ఇంట్లో వాటర్ తెచ్చుకున్నప్పుడల్లా ఇటువంటి వాటర్ క్యాన్ క్యాప్స్ అయితే వస్తాయి కదా, వచ్చిన క్యాప్స్ ని పడేయకుండా ఇలా రీయూస్ చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా క్యాప్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక అట్ట ముక్కను తీసుకొని రౌండ్ గా ఉండే ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదంటే రౌండ్ గా ఉండే ఏ ఐటమ్ అయినా కానీ తీసుకొని కార్డ్బోర్డ్ పైన ఈ విధంగా పెట్టేసుకొని మార్కర్ తో మార్క్ చేసేసుకోవాలి రౌండ్ గా. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని రౌండ్ గా డ్రా చేసుకున్నాను. సైజ్ కూడా మీకు కావాలనుకుంటే ఇంకొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా అయినా చేసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టము. తర్వాత కార్డ్బోర్డ్ పైన డ్రా చేసుకున్న ఈ రౌండ్ ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక రౌండ్ షేప్ కార్డ్బోర్డ్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకొక అట్ట ముక్కను తీసుకొని ఆ అట్ట ముక్క పైన ఒక హెన్ డ్రా చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇలా డ్రా చేసుకున్న హెన్ షేప్ ని కూడా కరెక్ట్ గా కట్ చేసేసుకోవాలి. కార్డ్బోర్డ్ నుంచి ఇలా మిడిల్ లో చిన్న హోల్ వచ్చేలాగా కూడా డ్రా చేసుకున్నాను. దీన్ని నీట్ గా కట్ చేసేసుకుంటే ఇలా కనిపిస్తుంది. కొంచెం కింద ఎక్స్ట్రా కార్డ్బోర్డ్ ఉంచేసుకున్నాను, అది లాస్ట్ లో మీకు అర్థమవుతుంది ఎందుకు ఉంచాననేసి. మీరు పెయింట్ ఏమీ వద్దు అనుకుంటే ఇలానే యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పెయింట్ వేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పెయింట్ వేసేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ రౌండ్ షేప్ ని తీసుకొని దీన్ని వెనక వైపు తిప్పేసుకొని వాటర్ క్యాన్ క్యాప్స్ ని హాఫ్ గా ఉండేవి కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాన్ క్యాప్స్ కి గమ్ అప్లై చేసుకొని ఈ రౌండ్ అట్ట ముక్క పైన నేను చూపిస్తున్నట్టు అటు ఇటు అంటించేసుకోవాలి. అటు ఇటు 3 అంటించేసుకున్నాను. తర్వాత మిడిల్ లో కూడా ఒక క్యాప్ ని అంటించేసుకున్నాను. ఒక 5 మినిట్స్ వదిలేస్తే కంప్లీట్ గా డ్రై అయిపోతుంది. తర్వాత దీన్ని నార్మల్ గా తిప్పేసుకొని ముందుగా తీసి పక్కన పెట్టుకున్న క్యాప్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఇలా క్యాప్ కి కింద వైపున గమ్ అప్లై చేసుకొని ఈ కార్డ్బోర్డ్ పైన రౌండ్ గా అంటించుకోవాలి. ఇలా ఒక్కొక్కటి రౌండ్ గా ఎన్ని క్యాప్స్ అయితే పడతాయో అన్ని క్యాప్స్ కి కూడా గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవాలి. నాకు కరెక్ట్ గా ఈ డిఐవై కి 14 క్యాప్స్ అయితే సరిపోయాయి. ఈ విధంగా రౌండ్ గా అంటించేసుకున్న తర్వాత కరెక్ట్ గా మిడిల్ లో అంటే కార్డ్బోర్డ్ మిడిల్ లో ఇలా ఒక చిన్న హోల్ పెట్టేసుకోవాలి. హోల్ అంటే కార్డ్బోర్డ్ కి మొత్తం హోల్ పడి కిందది కనిపించేలా కాదు, ఒక 2 లేయర్లు మాత్రమే కట్ అయ్యేలాగా ఇలా ఒక లైన్ హోల్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే హోల్ పెట్టేసుకున్నాను. తర్వాత పెట్టుకున్న ఈ హోల్ లో కూడా గమ్ అప్లై చేసుకొని తయారు చేసి పెట్టుకున్న హెన్ ఉంది కదా, ఆ హెన్ ని ఈ హోల్ లో ఫిక్స్ అయ్యేలా పెట్టేసుకోవాలి. నేను ముందుగా కొంచెం కార్డ్బోర్డ్ కింద వదిలాను కదా, అది దీనికోసమే. ఈ విధంగా హెన్ ని ఫిక్స్ చేసామంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. చూడండి, హెన్ కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇంకొన్ని క్యాప్స్ అయితే సరిపోతాయి, అందుకని ఇంకా కొన్ని క్యాప్స్ తీసుకొని ఇక్కడ సరిపోయే విధంగా సెట్ చేసేసుకుంటున్నాను గమ్ అప్లై చేసుకొని. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఖాళీ ఉంది, బ్యాక్ సైడ్ కూడా కొన్ని పెట్టేసుకున్నాను. వీటిని కంప్లీట్ గా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత తీసి యూజ్ చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా వేస్ట్ అనుకొని పడేసే క్యాన్ క్యాప్స్ తోటి ఎగ్స్ పెట్టుకునే ట్రే అయితే తయారు చేసేసుకోవచ్చు. చూడడానికి ఎంతో క్యూట్ గా ఉంటుంది. ఇందులో ఎగ్స్ పెట్టేసుకొని కిచెన్ లో పెట్టినా కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకున్నామన్నా కూడా ఎవరు నమ్మరు అనమాట, అంత యూనిక్ గా ఉంటుంది లుక్. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ఎగ్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత అందంగా ఉందో. నిజంగా నేను చేసే ముందు ఇంత అందంగా వస్తుందనేసి అనుకోలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీ దగ్గర కూడా వాటర్ క్యాన్ క్యాప్స్ ఉంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఐడియా. ఇంకా దీన్ని తీసుకెళ్లి ఇలాగే కిచెన్ లో పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా ఈ వీడియోలో నేను యూజ్ చేసిన పెయింట్స్ కానీ గమ్ కానీ కటర్ కానీ ఏది కావాలన్నా కూడా అన్ని నా దగ్గరే అవైలబుల్ గా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసేయండి. ఇంకా కేటలాగ్ కూడా ఉంది, మీకు నచ్చిన ఐటమ్ మీరు చూసి తీసుకోవచ్చు. ఇంకా మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇటువంటి మంచి మంచి ఐడియాలు చాలా అంటే చాలా వస్తాయి, మిస్ అవ్వకండి.